ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫ్యాన్స్ ఎందుకు అంతలా ఆస్వాదించారు? ఎప్పుడూ లేని విధంగా మహేష్ తో పాటు గురూజీ కూడా స్పీచ్లు ఇస్తే ఎమోషనల్ అవ్వడం ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్ మహేష్ ఫ్యాన్స్ కి కాన్ఫిడెంట్ హిట్ ఇస్తామనే గ్యారంటీ ఇచ్చిందా? గుంటూరులో జరిగిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్న దానికంటే ఎక్కువగానే విజయవంతమైంది. హైదరాబాద్లో వాయిదా పడిన ఆ లోటుని గుంటూరులో అట్టహాసంగా చేయడం ద్వారా నిర్వాహకులు భలే సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్ కి పెద్ద అసెట్ మహేష్ బాబు స్పీచ్. లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించి మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు! హీరోలందరికీ తాట ఊడిపోద్ది. అండ్ దెన్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అనగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దట్, బికాజ్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట, కుర్చీ మడత పెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమ్మీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్లు పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లో బద్దలైపోతాయి. గుంటూరు కారం ఎందుకు అంత స్పెషల్ గురూజీ చెప్పిన స్పీచ్ విన్నాక అందరికీ అర్థమైంది. అయితే మహేష్ బాబు ఎంటైర్ టీం గురించి చెబుతూ ఓవర్ ఎగ్జైట్ అయ్యారు. 25 సంవత్సరాల ప్రస్థానం ఏవి రూపంలో ప్రదర్శించాక ప్రిన్స్ తడబడుతూ మాట్లాడాడు. ఎంతో ఇష్టపడే తల్లిదండ్రులు కృష్ణ, ఇందిర ఏడాది వ్యవధిలో కన్నుమూశారు. అదే సమయంలో తన సోదరుడు రమేష్ బాబుని కూడా కోల్పోయాడు. ఈ ముగ్గురు దూరమయ్యాక జరుగుతున్న తొలి మహేష్ సినిమా వేడుక గుంటూరు కారందే. అందుకే మహేష్ బాబు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ ఇకపై ఫ్యాన్సే తన అమ్మా నాన్న అనేశాడు. 25 సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది తన మీద మీ ప్రేమ పెరుగుతోందే కానీ తగ్గడం లేదని, మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేనని, వెంటనే 2 చేతులు పైకెత్తి అభివాదం చేయడంతో గ్రౌండ్ ఒక్కసారిగా హోరెత్తింది. నాన్న ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టడమే కానీ అంతకు మించి అనే స్థాయిలో ఎదుగుతున్న మహేష్ వెనుక బలంగా నిలబడింది ఫ్యాన్సే. అయితే ఇదే వేడుకలో త్రివిక్రమ్ సైతం ఎమోషనల్ అయ్యి కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అండ్ ఒక సినిమాకి 100% పనిచేయాలంటే 200% పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు, ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా. అండ్ నేను అతడు పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో, కలేజా పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో, ఈరోజు కూడా అలాగే ఉన్నారు. అంటే 25 సంవత్సరాలని మీరు అంటున్నారు, కానీ నాకైతే ఒక 2-3 సంవత్సరాలు కానీ క్రితమే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోలాగానే అనిపిస్తున్నారు.